హాయ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు వంట ఏమి లేదండి. వంట చేయకుండా నేను మా అబ్బాయి నిన్న వాడ్రేవ్ వాడరేవు సముద్రానికెళ్ళి చేపలన్నీ తీసుకొచ్చాడు. అన్నీ అంటే అన్నీ గాదు. 4 రకాలు. ఆ 4 రకాల చేపలు మీకు చూపిచ్చి, నేను కట్ చేసి అదే చేపలు కోసి ముక్కలుగా డీప్ ఫ్రిడ్జ్‌లో ఎన్నాళ్ళైనా మనం ఫ్రెష్‌గా ఉంటాయి. ఒక డబ్బాలకేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కూర వండుకున్నా గూడా అన్ని చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా కడిగి కూరలో ఏసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు. దాన్ని ఇక ఎన్ని వెరైటీలుగా అయినా మనం వాడుకొని కమ్మగా తినొచ్చు. ఈ చలికాలంలో బాగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు బాగేసి సప్పిడి చేపల ముక్కల్లో బాగా అడుగంటించి పచ్చిమిర్చి పచ్చడి నూరుకొని ఆ 2 కాంబినేషన్‌తో తినండి. జలుబు, గిలుబు, గొంతు పచ్చిదనం, గొంతు మంట, నొప్పి గూడా శుభ్రంగా దెబ్బెమ్మటి తన్నుకొని పోయిద్ది. హాయిగా ఉంటది. ఈ చలికాలంలో ఆ మంట ఎంత ప్రాణం గొంతంతా ఫ్రీగా ఉంటది. నేను అలా రోజుకొక వెరైటీ రోజు గాదు, రోజు వండినా మా ఇంట్లో తిడతారు. అప్పుడప్పుడు చేస్తా. ఆ టేస్ట్‌లన్నీ ఎప్పుడన్నా మీకు గూడా ఆ కూర ఏందో చూపిస్తాను. చూద్దురు గానీ ఫస్ట్ అయితే చేపలు ఏమేమి తీసుకొచ్చాడో అన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఎంత రేట్‌లో వచ్చినయో గూడా చెబుతాను. ఇవి హ్మ్. ఇవి సప్పిడి చేపలండి. సప్పిడి తోకలివి. ఇదిగోండి. ఇవొచ్చేసి అర కేజీ. అర కేజీ సప్పిడి చేపలు. ఇవన్నీ టోటల్ హోల్‌సేల్ మీద తీసుకొచ్చాడు. ఇది ఇంత రేట్ అని ఏం కాదు. అన్నీ హోల్‌సేల్ మీద ఎంతయిందో మీకు చెబుతాను నేను. ఈ చేపలే నేను ఇప్పుడు చెప్పిన కూర టేస్టు ఈ చేపలతోనే వచ్చిద్ది. ఇన్నొచ్చినియి నాకు. అర కేజీ చేపలు. ఇవి ఇదిగోండి. ఈ చేపలు. ఈ తోక చేపలు ఉప్పుయి. ఉప్పు తోక చేపలివి. ఇవి గూడా అరకిలో. ఇదిగోండి. ఇన్నొచ్చినియి. ఇవి ఏపుకోవచ్చు, కూరల్లో ఏసుకోవచ్చు. ఉప్పు తోక చేపలివి. ఇవి సప్పిడి తోక చేపలు. ఇవి వచ్చేసి చీలికలండి, గొరకలివి. గొరక చేపలంటారు వీటిని. చీలికల్లాగా ఇట్లా ఇదిగోండి. ఇట్లా ఉంటది ఈ చేప. పప్పు చారు బెట్టి ఈరోజు నేను ఈ చేప ఫ్రై చేశాను. ఎంత టేస్టీగా తిన్నామో. ఇవి ఫ్రై చేసుకోవటానికే పనికొస్తాయి. కూరల్లో పనికిరావు. కాల్చుకోవచ్చు గూడా బాగా టమాటా పచ్చడి నోరు గాలంగా నూరుకొని ఈ చేప కాల్చుకొని తిన్నా గూడా బావుంటది. ఏపుకున్నా బావుంటది. ఎక్కువగా ఏయించుకుంటేనే టేస్ట్‌గుంటది. ఇదిగోండి ఇవి అర కేజీ 3 చేపలైతే ఏపాను. మిగతాయి ఇదిగో ఇవి. ఇప్పుడు ఇవి ఇదిగోండి. ఇవి నెత్తాళ్ళు అర కేజీ. ఇదిగోండి ఇన్నొచ్చినియి. అర కేజీకి ఇన్నొచ్చినియి. నెత్తాళ్ళివి. పులుసు పెట్టుకోవచ్చు, గోంగూరలో ఏసుకోవచ్చు, ఏదన్నా కూరల్లో
దోసకాయలు, బీరకాయలు అన్నిట్లో కూడా వేసుకొని వండుకోవచ్చు. ఉట్టిగా ఉల్లిపాయలు కోసి పులుసు పెట్టుకోవచ్చు. చింత చిగురు, ఎండు చింత చిగురు వేసుకొని ఎగరబెట్టొచ్చు. పచ్చి చింత చిగురు వేసుకొని కూడా ఎగరబెట్టొచ్చు. ఏది వండుకున్నా కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇదిగోండి నెత్తాళ్ళు. ఇప్పుడు ఇవి ఎండు రొయ్యలు, ఇవి కూడా అరకిలో. చూసారా ఎన్ని వచ్చినాయో? ఇదిగోండి ఇవి ఎండి రొయ్యలు. ఈ ఎండి రొయ్యలు గోంగూరలో వేసుకోవచ్చు, దోసకాయలు, బీరకాయలు, వంకాయలు అన్నిట్లో వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు ఎంత బాగుంటాయో! ఎండు రొయ్యలు గోంగూర ఎంత టేస్టీగా ఉంటుందో! ఈరోజు వండిన దానికంటే కూడా ఈరోజు వండుకొని రేపు తింటే ఇంకా అద్దరిపోయిద్ది. పొడి పొడిగా అన్నం వండుకొని, అవి కూడా సన్న బియ్యం వండుకొని ఈ రొయ్యలు గోంగూర వేసుకొని తింటే ఆహా! ఎంత దూరం స్వర్గం అంచులకి పోయి రావచ్చు. చూసారు కదా? ఇవన్నీ కూడా అరకేజీ, ఇవి అరకేజీ, ఇవి అరకేజీ. ఇవి ఉప్పు తోకలు అరకేజీ, సప్పిడి తోకలు అరకేజీ, చీలికలు బొరకలు అరకిలో, నెత్తాళ్ళు అరకిలో, రొయ్యలు అరకిలో. ఈ మొత్తం కలిపి మాకు 900 రూపాయలకు వచ్చింది హోల్సేల్. ఇది ఇంత రేటు, ఇది ఇంత రేట్ అని ఉండదు. మా అబ్బాయి వాళ్ళు సిలిండర్లు వేస్తారు వాడ్రోకల్ని, అదేనండి సముద్రం. అక్కడ వాళ్ళకి కాస్త తక్కువగా ఇస్తారు మా పిల్లలకి. ఫోన్ చేసి చెప్పి ఎవరికి పంపించినా కూడా వాళ్ళు తక్కువ రేటుకి మనకి తగ్గించిస్తారు. ఒక చేప వేస్తారు. బేరం ఆడాల్సిన అవసరం ఉండదు. మా అబ్బాయి ఎప్పుడు కావాలన్నా కూడా మా పిల్లలిద్దరూ సముద్రంకి వెళ్ళి నాకు కావాల్సినవి తీసుకొస్తారు. ఇవన్నీ మీకు నిన్ననగా తీసుకొచ్చాడు. నిన్న కుదరలేదు వీడియో చేయటం. ఈరోజు వీడియో చేసి ఈ చేపలన్నీ మీకు చూపిద్దాము. రేట్లు అంటే ఇది ఇంత అని వాళ్ళైతే చెప్పలేదు. మా పిల్లలు కూడా నాకు చెప్పలేదు. మొత్తం మీద 900 తీసుకున్నారమ్మా అన్నారు. సరేలే అన్నాను. ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను. ఇవన్నీ కట్ చేసి మనం అన్ని డబ్బాల్లో, ఇదిగోండి సిమెంట్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ డబ్బాల్లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా కూడా చెక్కు చెదరదు. ఇప్పుడు ఎలా అయితే మనం కట్ చేసి ముక్కలో పెట్టాము బాక్సుల్లో, అట్లాగే మీరు 6-7 నెలలకు తీసినా కూడా ఆ చేపలు అలాగే ఉంటాయి. ఏమాత్రం నలుపు తిరగవు, పాడైపోవు. ఇది మొత్తం కట్ చేసుకోవాలి. చాలా టైం పట్టిద్ది. నేను కొన్ని కట్ చేసేదే మీకు చూపిస్తాను. ఈ తోక చేపలు అయితే కట్ చేస్తున్నానండి. ఉప్పు మనం ఇలాగే పెట్టుకునే కన్నా కూడా ముక్కలు కట్ చేసుకుంటే మనం పని చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ అవి మనం స్టోర్ చేసుకోవటానికి కూడా ఈ చేపలుగా బాగోదు, పెడతానికి కూడా వల్ల కాదు. చేపలన్నీ కూడా ఫ్రెష్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ సైజు ముక్కలు కట్ చేస్తున్నాను. అన్నీ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకో. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇవి సప్పిడి చేపలు. తల తోకలు అన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇవన్నీ ఉంచకూడదు. ఈ వింటే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు, ఏం కూర చేయాలో దరిదోయినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ. కాసిన ఉల్లిపాయలు వేసి 4 పచ్చిమిరకాయలు వేసి ఎగరబెట్టుకున్నా ఇందులో ఏది చేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. ఆ చీలికల గురకలు మాత్రం
వేపుకోవాలి. అవి కూరకు పనికిరావు అవి. ఈ మిగతాయన్నీ కూర చేసుకోవచ్చు మనం. మీకు నేను చేసేటప్పుడు కూరలు చూపిస్తాను. ఆల్రెడీ చేసే ఉన్నాయి మన ఛానల్లో. అయినా కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈసారి నేను మళ్ళీ వండుతాను ఈ కూర, సప్పటి చేపల కూర. అప్పుడు మీకు చూపిస్తాను. అందులో పచ్చిమిరకాయల పచ్చడి, ధనియాలు వేసి జీలకర్ర వేసి నూరుకోవాలండి, భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నోరు గాలేటట్టుగా పచ్చడి, ఈ చేపల కూర కలుపుకొని ఈ చేపలు నంచుకొని తింటుంటే ముక్కలు ఎమ్మటి నీళ్లు గారిపోతాయి అన్నమాట. జలుబు గిలుబు పరారైపోయింది దెబ్బ ఎమ్మటి, గొంతు హాయిగా ఉంటుంది. అన్నం పొడి పొడిలాడాలా, సన్న బియ్యం వండుకోవాలా. అన్నం మెత్తగా వండుకున్నా ఈ టేస్ట్ అనేది మీకు తెలియదు. అన్నం వంచుకొని పొడి పొడిలాడుకుంటా వండి ఈ కూరలతో తినండి, ఎంత బాగుంటాయో. అన్నీ కోయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. నేను ఒక్కోటి కోసి చూపించి అంతా పూర్తి అయిపోయాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. వీడియోలు ఎంత అయిందనుకోండి మీకు ఇసుకు పుట్టిద్ది. చెప్పిందే చెబుతుంది సోది, అందాకని చూస్తాం అనుకుంటారు. అందుకని మధ్యలో కట్ చేస్తా వీడియో. కట్ చేసి నేను ఈ డబ్బాలన్నీ మూతలు పెట్టేటప్పుడు రొయ్యలు ఆ నెత్తాళ్ళు తలలు తీయనండి. అది పెట్టుకున్నానంటే తెల్లారుదులు నేను తీస్తానే ఉండాలి. ఇక ఏ పని చేయడానికి వల్ల కాదు. అవి నాకెప్పుడు అవసరమైతే అప్పుడు కొన్ని తీసుకొని ఆ తలలు ఒలుచుకుంటాను. ఈ చేపల వరకే కోసి ముక్కలు చేస్తాను. అవి కొయ్యాలంటే ఏమన్నా కాసినుండయ్యా, నేను ఒక్కదాన్నే కొయ్యాలి, తలలు తీయాలి, చాలా టైం పట్టిద్ది. ఇదిగోండి చీలిక ముక్కలు, ఈ ముక్కలు చేసుకుంటే సరిపోయిద్ది. ఇంకెంతవరకు చూపించాను కదండి, మళ్ళీ మొత్తం కోసాక రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. చేపలన్నీ ఒకసారి చూశారు కదా, చూడండి. నేను గొరకలు, తోకలు, ఉప్పు తోక చేపలు, సప్పిడి తోక చేపలు అయితే కట్ చేశాను. వీటికి ఇదంతా ఇంత వచ్చింది, తలకాయలు చెత్తంతా అంతా కవర్లోకి ఎత్తేసుకున్నా. రేపు పడేసుకోవాలి ఇవి. నేను కట్ చేసినవి అన్నీ చూపిస్తాను మీకు. ఇవి ముళ్ళు గుచ్చుకుంటాయండి, చూసి కోసుకోవాలన్నమాట. ముళ్ళు తెగ గుచ్చుకుంటాయి, పొళ్ళు. ఇదిగోండి రొయ్యలు వచ్చేసి ఈ డబ్బాకి వేసాను. తలలు ఎంత ఉంచలేదు, ఎలా ఉన్నాయో అలాగే వేసేసా. నెత్తాళ్ళు కూడా తలలు తీయలేదు, చాలా ఉండే, టైం ఎక్కువ అయిపోయిద్దని. నాకు అవసరమైనప్పుడు తుంచేసుకుంటా తలలు. ఇవి కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇవి వచ్చేసి సప్పిడి చేపలు. ఇవన్నీ ఇదిగోండి ఈ సైజు ముక్కలాగా కట్ చేసా. కావాలనుకున్నప్పుడు మనం కూరకు వాడుకోవచ్చు, శుభ్రంగా కడిగేసుకొని. ఇవి ఉప్పు చేపలు, ఉప్పు తోక చేపలు. ఇవి కూడా ఈ సైజు ముక్కలో కట్ చేశాను. ఇది కూడా మూత పెట్టేసాను. ఇవి గొరకలు అండి, అదిగోండి ఈ సైజు ముక్కలో కట్ చేశాను. ఇవి ఒక డబ్బాకి, అదిగోండి అర డబ్బాకి అయినాయి. ఇది కూడా మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను, అది కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్ మాది, డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఇవి ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకుందాం డీప్ ఫ్రిడ్జ్లో. ఇదే ఐస్ పెట్టుంది ఈ డబ్బా. మరి చూద్దాం,
చూడండి ఈ డబ్బాలైతే ఇక్కడ పట్టినియి. ఈ డబ్బా ఇక్కడ పట్టేసింది. గొరకల డబ్బా మాత్రం పట్టలేదు. అదిగో దీని మీద మనకి ఐస్ క్యూబ్‌లయితే రెడీ అవుతాయి గదా! ఆ బాక్స్ మీదయితే పెట్టాను ప్రస్తుతానికి. ఇది ఈ బాక్స్ వచ్చేసి ఇట్లా పెట్టేస్తున్నా. ఇదిగోండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాక, ఇంకా డోరేసేసుకుంటే మనం ఎన్నాళ్ళైనా గూడా మనం ఏ వి ఏ చేప ఎప్పుడు వండుకోవాలనిపిస్తే అప్పుడు ఆ మూత తీసుకొని అన్నేసుకొని ఏ కూరలో అయినా ఏసుకోవచ్చు. ఇదిగోండి. చూసారు గదా! ఈరోజైతే వంట జేయకుండా చేపల వీడియో అయితే ఎండు చేపల వీడియో అయితే తీశాను. మీకోసం చూస్తారు ఈ చేపలు అని. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి. బాయ్.